రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో ఖాళీ అయిన మేయర్ పదవికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలిచారు. ఇరు పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. ప్రస్తుతం కౌన్సిల్లో కూటమికి ఆధిక్యం ఉంది. ఇక దీంతో మేయర్ పీఠాన్ని తాము కైవసం చేసుకుంటామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో మొత్తం 57 డివిజన్లకు గాను 46 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలుపొంది మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో జీఎంసీలో బలాబలాలు తారుమారయ్యాయి. పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీ జనసేనలో చేరారు. మరికొందరు తటస్థంగా ఉన్నారు. దీంతో మేయర్ ఎన్నిక సమయంలో తమకు వైసీపీ నుంచి ఇంకా మద్దతు లభిస్తుందని కూటమి నేతలు భావిస్తున్నారు. రైట్గా మహావిశాఖ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికలను నేడు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులంతా సకాలంలో గుర్తింపు కార్డులతో సహా సమావేశానికి హాజరవ్వాలని జీవీఎంసీ అధికారులు నోటీసులు అందజేశారు. ఇక ఏపీలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీపై జెండా ఎగరేయాలన్న టీడీపీ కల ఎట్టకేలకు నెరవేరబోతున్నట్లు తెలుస్తోంది. ఏడాది కాల పరిమితి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి విజయం లాంఛనంగా అయింది. ఇక మేయర్ అభ్యర్థిగా ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ బీ ఫార్మ్ను పీలాకు అందజేశారు నగర పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. 98 వార్డులతో ఉన్న మహావిశాఖ నగర పాలక పీఠం దక్కించుకోవడం రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తాయి. 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న స్టీల్ సిటీపై పట్టు సాధించాలంటే మేయర్ పీఠం కీలకం. అయితే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి విశాఖ కంచుకోట అయినప్పటికీ స్థానిక సంస్థలపై అజమాయిషీ చేసే ఛాన్స్ లభించలేదు. 2011లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 58 వార్డులు గెలుచుకుని మేయర్ పీఠం దక్కించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆగటుపాలెం వెలుపల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ పనులను వేగవంతం చేసిందని మంత్రి తెలిపారు. 17,000 అంటే 155.17 lakhs తోటి ఈరోజు మరి యొక్క శంకుస్థాపనలు మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే చందపరు రెవెన్యూ డ్రైన్ మీద 11 లక్షలు, ఆగర్తిపాలెం మల్లవరం బ్రాంచి 16 లక్షలు, వెలువిల జున్నూరు రహదారికి 28.50 లక్షలు, వెలువిల జున్నూరు ఛానల్లో ఏదైతే డీసిల్టింగ్ నిమిత్తం 9.67 లక్షలు, వెలుగులు జున్నూరు ఛానల్ మీద గ్రాహల రహదారి కోసం 31 లక్షలు, వెలువిల జున్నూరు ఛానల్ మీద ఇప్పుడే ఇక్కడ మనం శంకుస్థాపన చేస్తాం 59 లక్షలతోటి ఒక బ్రిడ్జ్ వంతెన నిర్మాణం, అంటే 155.17 లక్షలతోటి ఈరోజు మనం ఈ 2 గ్రామాల్లో మరి మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే కడలవారి పాలెం బీసీలందరూ కూడా ఎన్ని కుటుంబాలు కూడా బీసీలు గత 5 సంవత్సరాల్లో ఇన్ఛార్జీలుగా మరి ఏదైతే
మరి ఉన్నారో వాళ్ళు శంకుస్థాపనలు చేశారు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 2-3 సార్లు శంకుస్థాపనలు చేశారు. ఒక్క ఇటుక ముక్క కూడా పెట్టలేదు వాళ్ళు. అంటే బీసీ కార్డు వాడుకుందామని ప్రయత్నం చేశారు తప్ప బీసీలకు ఒక్క సిమెంట్ పని చేయలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు. శంకుస్థాపన మాత్రం చేసి 3 సార్లు కొబ్బరికాయలు కొట్టారు. మరి ఈరోజు నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం అధికారంలోకి వచ్చి 10 నెలలకు కూడా కానిటువంటి స్థితిలో మళ్ళీ ఆ బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా నేను పనిచేయాలనే ఆలోచనతో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఇవాళ కళ్ళవారిపాలెం. మరి కళ్ళవారిపాలెనికి ఈరోజు 59 లక్షలు, అక్షరాల 59 లక్షలతో ఇక్కడ బ్రిడ్జిని మనం నిర్మాణం చేయబోతూ ఉన్నాం. టెండర్లు పిలిచాం, వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ఈ వేసవి కాలంలోనే మరి ఇప్పుడు కాలువలు కడుతూ ఉన్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా కోడూరులోని గుండలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి వైపు వెళ్తున్న ఆటోను కడపకు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4గురికి గాయాలయ్యాయి. క్షతగాత్లను రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పేరేచెర్ల వద్ద ఉన్న విశ్వభారతి కాలేజీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి బండరాయితో మోదీ హత్య చేసినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని కుమ్మరి బస్తీలో ఫ్యాన్ కు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ప్రభాకర్ సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రభాకర్ నర్సాపూర్ మండలం అహ్మద్ నగర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా మృతుడి బంధువులు పోలీసులకు తెలిపారు. ఈ విషయమై పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రైట్గా ఇరాన్లోని బందర్ అబ్బాస్ వాణిజ్య ఔడరేవులో జరిగిన భారీ పేలుడులో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది. గాయపడిన వారి సంఖ్య 1000కి పెరిగింది. ఘటన జరిగిన ప్రదేశంలో రవాణా కంటైనర్లు, చమురు, ఇతర పెట్రోకెమికల్ పదార్థాలు నిల్వ చేస్తారని, ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ పేలుడు వల్ల ఎటువంటి ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతినలేదని అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రదేశంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు అదుపులోకి వచ్చాయని, ఇక మరో 2 రోజుల్లో పరిస్థితి పూర్తిగా సాధారణంగా మారుతుందని వెల్లడించారు. క్షతగాత్రుల్లో 190 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.